నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి ఆటలను డ్రోన్ కెమెరాలతో చెక్ పెడుతున్న కృష్ణా జిల్లా పోలీసులు. వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. రానున్న వర్షాకాలంలో డ్రోన్లు యాప్ల ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలి. అలసత్వాన్ని సహించమన్న మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్. విజయవాడ నగరంలో బాంబు కలకలం. విజయవాడలోని బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఆయన 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. రాత్రి సమయంలో కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఉంచిన ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయన శ్వాసకోశ సమస్యల్ని గుర్తించి అవసరమైన చికిత్సను అందించారు. రాజధాని ముఖద్వారం అయిన విజయవాడ నగరంలో బాంబు కలకలం రేపింది. విజయవాడలోని బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. బీసెంట్ రోడ్లో బాంబు స్క్వాడ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. షాపుల్ని క్లోజ్ చేయించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానితుల్ని చెక్ చేస్తున్నారు. అలాగే ఫోన్ చేసిన వ్యక్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది. ఇది కూడా పెట్టండి. వెనకరా వెళ్ళిపోతున్నాను, అలా అలా వెళ్ళిపోతున్నావు.
ఇది కూడా పెట్టండి. గత ఏడాది ఆగస్టులో సంభవించిన బాండమేరు వరద ముంపు గురైన ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కంప్యూటర్లను వితరణగా అందించారు. వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న 27 ప్రైవేట్ పాఠశాలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లను యార్లగడ్డ అందించారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించడంలో సహకరించిన యార్లగడ్డకు మంత్రి లోకేష్ బాబుకు ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. గురునానక్ కాలనీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు క్యాంపు కార్యాలయంలో గత ఏడాది ఆగస్టులో సంభవించిన బుడమేరు వరద ముంపు గురైన ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కంప్యూటర్లను వితరణగా అందించారు. బుడమేరు వరదల్లో ఎన్టీఆర్ జిల్లాలోని సుమారు 67 పాఠశాలలు వరద ముంపుకు గురి కావడంతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ నాయకులు తమ ఇబ్బందులు అప్పట్లో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న యార్లగడ్డ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో వరద ముంపు వల్ల ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 12,000 మంది విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు వరద నీటిలో మునిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని యార్లగడ్డకు వివరించారు. తక్షణమే స్పందించిన యార్లగడ్డ వీరి ఇబ్బందులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన లోకేష్ తొలిసారి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు నిర్ణయించారు. ముంపుకు గురైన పాఠశాలకు సహాయం చేస్తామన్న యార్లగడ్డ వెంకట్రావు తనతో పాటు తన స్నేహితులతో మాట్లాడి సిఎస్ఆర్ నిధుల నుండి సుమారు 14 లక్షలు విలువ చేసే కంప్యూటర్ పరికరాలను అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న 27 ప్రైవేట్ పాఠశాలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లను యార్లగడ్డ అందించారు. ఆ సమయంలో దెబ్బతింటం జరిగింది. దెబ్బతిన్నప్పుడు మరి ఆ ప్రాంతంలో చదువుకునేటువంటి పిల్లలు, పనులు చేసుకునేటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి ఉపాధిని కోల్పోవటం, వాళ్ళు మళ్ళీ మేము తిరిగి పుస్తకాలు కొనలేమండి. అలాగే పిల్లలు పడేటువంటి ఇబ్బందిని చూసి మా అసోసియేషన్ తరఫున మేము సార్ని, అప్పుడు కలెక్టరేట్లో సారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు సార్ని అడిగితే సార్ వెంటనే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి వెంటనే మా విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. తెలియజేయగానే వెంటనే విద్యాశాఖ మంత్రి గారు వెంటనే స్పందించి ఇంతమటుకు ఎప్పుడు ప్రభుత్వం తరఫున ప్రైవేట్ పాఠశాలలో లబ్ధి పొందినటువంటిది ఎక్కడా చరిత్ర లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు, సార్ ప్రైవేట్ పాఠశాలైనా గవర్నమెంట్ పాఠశాలను చదువుకునే పిల్లలందరూ పిల్లలే కాబట్టి అందరూ నష్టపోయారు. అన్ని పుస్తకాలు తడిచిపోయి అందరూ దెబ్బతినిపోయారు. పూర్తిగా సింగనగర్ ప్రాంతం మునిగిపోయింది కాబట్టి అందరికీ పుస్తకాలు ఇవ్వాలంటే వెంటనే ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేటువంటి సుమారుగా 12,000 మంది విద్యార్థులకి ప్రభుత్వం ఇతోధికంగా సహృదయంతో ప్రతి ఒక్క పిల్లాడికి కూడా టెక్స్ట్ బుక్స్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మా పాఠశాలలందరికీ వెంటనే ఇండెంట్ పెట్టుకోండి అంటాం. వెంటనే 2 రోజుల్లో ఆ పాఠశాలకి పుస్తకాలను కూడా అందజేయటం హర్షించదగినటువంటి విషయం. దీనికి మేము మా అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ గారి అందరూ లోకేష్ బాబు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి ఇద్దరికీ కూడా మా గన్నవరం ఎమ్మెల్యే గారు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇంత మటుకు ఎప్పుడు కూడా ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి మన విజయవాడ ప్రాంతానికి రాలేదు. అసలు ఇలా వరద ముంపు వస్తుందనేటువంటి ఆలోచన కూడా ఎవరికి లేదు. అలాంటి పరిస్థితుల్లో మనకి చాలా మంచిగా పుస్తకాలు ఇవ్వటం జరిగింది. అట్లాగే వెంటనే సార్ మాకు దైనందిక కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా కంప్యూటర్తో ఏదో ఒక ఇది ఉంటుంది. సో కంప్యూటర్లో కావాలి సార్ ఇట్లా ప్రింటర్లు అంటే, సార్ నేను చూస్తాలేండి అని ప్రభుత్వం ద్వారా అదైతే ఇవ్వటం కుదరదండి అన్నారు. సార్ ఇవాళ చాలా సహృదయంతో సారు మళ్ళీ అలాగే వాళ్ళ మిత్రులు సిఎస్ఆర్ కొన్ని కంపెనీస్ ద్వారా, నేను అవి మెన్షన్ చేయకూడదేమో, సో వాటి ద్వారా మాకు అందరికీ సహృదయంతో 27 పాఠశాలకి సుమారుగా 14 లక్షల రూపాయలైన విలువైనటువంటి కంప్యూటర్స్ని ఇవాళ సహృదయంతో అందజేయడం జరిగింది. సో శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారికి ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క సభ్యుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని మేము తెలియజేసుకున్నాము. ఎందుకంటే ఇంత మటుకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు, ఇలాంటి సహాయం కూడా ఎప్పుడు ఎవరికి అందలేదు. మా ప్రైవేట్ స్కూల్స్కి చాలా బడుగు చిన్న పాఠశాలలు
100 మంది 200 మంది పిల్లలు చదువుకునేటువంటి చిన్న చిన్న పాఠశాలలకి సార్ ఈ రోజున సహాయం చేశారు. మొత్తం సుమారుగా 64 దెబ్బతిన్నాయి. సార్ బాగా డ్యామేజ్ అయిన వాటికి నేను చేస్తానని 27 పాఠశాలకి సహృదయంతో ఇచ్చేయటం జరిగింది. సో సార్కి మా అసోసియేషన్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు మరి ఫీల్డ్లోకి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలెక్టర్తో సహా ప్రతి ఒక్కరిని కూడా అక్కడే ఆయన సుమారుగా 9 నుంచి 10 రోజులు బస్ చేసి ఆ ప్రాంతంలో నివసించేటువంటి అందరికీ అన్ని రకాల సమస్యలు తీరే వరకు ఆయన విజయవాడ ప్రాంతంలోనే ఉండి మరి అందరినీ ఆ రోజున ఆదుకోవటం జరిగింది. ఆ సమయంలో బడ్జెట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ఆ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ స్కూల్స్ ఏదైతే సింగనగర్లో ఆ రోజు మునిగిపోయినాయో వాళ్ళకి టెక్స్ట్ బుక్లు కావాలని వాళ్ళు ఇందాక ఆయన చెప్పినట్టుగా 12,000 మంది ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్లు బుక్స్ కూడా పోతే గౌరవ మంత్రి లోకేష్ బాబు నా దగ్గరకు వచ్చి కలిస్తే నేను మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్ళాను. గౌరవ మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇద్దామని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే 2-3 రోజుల్లోనే ఆ 12,000 మందికి టెక్స్ట్ బుక్లు ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడూ ప్రైవేట్ స్కూల్స్కి ప్రభుత్వం నుంచి టెక్స్ట్ బుక్లు ఇచ్చిన పరిస్థితే లేదు. ఇచ్చినందుకు గౌరవ మంత్రి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కంప్యూటర్ కూడా అడిగారు. 67 స్కూల్స్ 27 కంప్లీట్గా దెబ్బతిని మేము కొనుక్కునే పరిస్థితి లేదంటే నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పాను. నేను కొంతమంది ఫ్రెండ్స్ కంపెనీ సిఎస్ఆర్ నుంచి తీసుకుని 14 లక్షల రూపాయలతో ఈ 27 సిస్టమ్స్ని ఆ పిల్లల చదువు నిమిత్తం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీవన్ హూ కోఆపరేటెడ్ టు ప్రొవైడ్ ద కంప్యూటర్స్ టు దెమ్. థ్యాంక్ యూ. అండ్ నిన్న గన్నవరంలో మొన్న మహానాడు జరిపాం, మినీ మహానాడు. ఈరోజు కృష్ణా జిల్లా మహానాడు మచిలీపట్నంలో జరిగింది. 27, 28, 29 తేదీల్లో కడపలో దేవుడి గడపైన కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు అంగరంగ వైభవంగా జరగబోతుంది. దానికి గన్నవరం నియోజకవర్గం నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో మ్యాండేట్ 164 సీట్ల డాటాకి రకరకాల కారణాలు మాట్లాడుతున్నారు బయట. సింగిల్గా వస్తాం, సింగిల్గా యుద్ధం చేస్తాం, వై నాట్ 175 సిద్ధం, ఇలా నెల దిగజారిపోయిన పరిస్థితి. ఫస్ట్ వై నాట్ 175 ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత మేము సిద్ధంగా ఉన్నాం. అసలు సిద్ధంగా ఉన్న ఎన్నికలు పోటీ చేసేటప్పుడు ఎవడైనా సిద్ధంగా ఉండాల్సిందే. సిద్ధంగా లేకుండా ఎన్నికలు ఉంటాయని నేనైతే అనుకోవట్లా. ఆ తర్వాత 151 సీట్లు ఇచ్చి పరిపాలించమంటే ఊరు వాడ రేట్లు తగ్గించి అమరావతి రాజధాని సర్వనాశనం చేద్దామని ఏకైక లక్ష్యంతో దాడి చేద్దాం అమరావతి మీదని అమరావతిని అంగుళం కూడా కదల్చలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు తన పదవీకాలం మొత్తం అమరావతిని ఎట్ట మారుద్దామని న్యాయ నిపుణులతో, సుప్రీంకోర్టు లాయర్లతో, పార్టీ నాయకులతో చర్చోపచర్చలు జరిపి అమరావతిని మారుద్దాం, 5 రాజధానులు చేస్తా, 10 రాజధానులు చేస్తా, 15 రాజధానులు చేస్తానని టైం అంతా వేస్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఇవాళ మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి అలా మాట్లాడటం, మీరు శాసనసభకు రాపోవటం, మీరు కైలాన్ సిక్దర్ రాసిన రూల్ బుక్ అన్నా చదివితే బెటర్ నేను భావిస్తున్నా. 10% ఆఫ్ సీట్స్ రాతే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రతిపక్ష హోదా రాదనే విషయం మీకు తెలియదు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేస్తానని మీరు నాకు చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర 23 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు మీరు 6 శాసనసభ్యులు తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రతిపక్ష హోదా పోతుంది, దాన్ని లాగేద్దాం అనే ఉద్దేశంతో తెలుగుదేశం శాసనసభ్యులు నువ్వు చేర్చుకుని 4 చేరి తర్వాత 2 రాక నువ్వు చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా ఆ రోజు తీయలేకపోయావు. ఆ రోజున హోదాకు ఉండాల్సిన రూల్స్ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి సుస్పష్టంగా తెలుసు, కానీ నాటకం ఆడుతున్నాడని నేను భావిస్తున్నా. రూల్స్ తెలియకుండా 10% ఆఫ్ సీట్స్ తెలియకపోతే 6 ఎమ్మెల్యేలను ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి లాగుదామని ఆయన ట్రై చేయడు కదా. అదే పరిస్థితిలో ఇవాళ అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదు అంటాడు. అసెంబ్లీకి రాకుండా మైక్ ఇవ్వడం ఎలా సాధ్యం అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అర్జీలు స్వీకరిస్తాం, ఆ అర్జీలు ప్రభుత్వానికి పంచబోవడం, సంబంధిత మంత్రికి పంచబోవడం, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికో ముఖ్యమంత్రి గారికో పంపబోవడం కూడా తీవ్రంగా ఆక్షేపణీయమది. అంటే ప్రజల నుంచి అర్జీలు ఏ రకంగా స్వీకరిస్తున్నాడు? ఇప్పుడు మేము సిఎస్ఆర్ ఫండ్ నుంచో ఫ్రెండ్స్ డబ్బులు మా డబ్బులు పెట్టి కంప్యూటర్ ఇచ్చినట్టుగా తను ఏమైనా ఇద్దాం అనుకుంటున్నాడో, ప్రజా సమస్యలు పరిష్కరిద్దాం అనుకుంటున్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మద్యం స్కామ్ గురించి ప్రెస్ మీట్లు పెడతాం. అసలు చట్టసభ ఉంది ఎందుకని జగన్మోహన్ గారిని అడుగుతున్నా. నువ్వు 5 సంవత్సరాల సభానాయకుడిగా ఇదే అమరావతి శాసనసభ నుంచి నువ్వు పరిపాలించింది నిజం కాదా? ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు రూల్స్ తెలుసు. ఒక్క రూల్స్ ఇప్పుడు
రూల్స్ ప్రతిపక్ష హోదా తిరస్కరిస్తే ఒక రకంగా మాట్లాడటం న్యాయమేనా? అలాగే మీరు ముందుగా చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమా కాదా? మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసమే ఉంటే, మీరు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేద్దాం అనుకుంటే శాసనసభకు రావాల్సిన అవసరం ఉందా లేదా? మీకు ఏం అవమానం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని బాయ్కాట్ చేశారంటే ఆయనకు అవమానం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు భీషణ ప్రతిజ్ఞ చేసి ఈ సభకి గౌరవ సభగా ఉంది, ఇది గౌరవ సభ అయితే తప్ప రానని వెళ్ళాడు. నీకు అలా ఏ అవమానం జరిగిందని మీరు రావట్లేదు. అసలు పట్టుమని 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా మీరు అసెంబ్లీని అవమానించడం కాదా? 4 పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే లోక్సభకి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మీకు పార్లమెంట్లో లోక్సభలో ప్రతిపక్ష హోదా ఇచ్చారని వెళ్తున్నారా? ఇలా ఢిల్లీలో ఒక తీరు, ఇక్కడ ఒక తీరు. అమరావతిని సర్వనాశనం చేద్దాం అనుకున్నారు. అమరావతి పట్టణం చంద్రబాబు గారి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని మీడియాలో 6 నెలల ముందు చెప్పే ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారి పక్కన ఆయన విజయాన్ని కాంక్షిస్తూ గన్నవరంలో ప్రచారానికి వచ్చిన రోజున మే 10వ తారీఖుని చెప్పా. అదే 10% ఆఫ్ సీట్స్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని రాజీనామా చేసిన పద్ధతి కూడా, ఆవిడ రాజీనామా చేసి ఎవరైనా పదవి వస్తే ప్రమాణ స్వీకారం జనాలు పిలుస్తారు తప్ప ఆవిడ గౌరవాధ్యక్షుల పదవి నుంచి తప్పించేటప్పుడు కూడా ఒక లక్షలాది మందితో సభ పెట్టి ఆవిడతో రాజీనామా చేయించిన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి. అలాగే ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలటం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎప్పుడు అలగటం తెలియని చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మీరు చేసిన వ్యాఖ్యలకి వాటికి ఆయన ఫస్ట్. విజయవాడలో శనివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. నగరంలోని బెంచ్ సర్కిల్ సమీపంలోని ఓ బిల్డింగ్ లో కరెంట్ షాక్ కొట్టడంతో 3 మృతి చెందారు. 3 చనిపోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయవాడ బెంచ్ సర్కిల్ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో 3 వ్యక్తులు దుర్మరణం చెందారు. ఒకరికి కరెంట్ షాక్ కొట్టడంతో కాపాడబోయి మిగతా వారు సైతం విద్యుత్ ఘాతానికి ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 3 చనిపోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నేరాలు నియంత్రించడం కోసం జిల్లా ఎస్పీ శ్రీఆర్ గంగాధర్రావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల నిఘాతో నిరంతరం నిశ్చితంగా పరిశీలిస్తూ అసాంఘిక కార్యకలాపాలను నిలువరించడమే కాక శాంతి భద్రతలను పరిరక్షించడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ఆకతాయిల వేధింపులు మొదలగు వాటిని కట్టడి చేస్తూ ప్రజల్లో పోలీసు శాఖపై మరింత నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గుడివాడ పట్టణ శివార్లో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న 2 అదుపులోకి తీసుకుని వారిపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పెడన పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో మద్యం సేవిస్తున్న 2 గుర్తించి వారిపై పెడన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బంగారు వజ్రాభరణాల తయారీలో జోయా లూకాస్ ప్రపంచంలోనే ఒక ట్రేడ్ మార్క్ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలోని షోరూంను ఆధునీకరించి పునఃప్రారంభించుకోవడం అభినందనీయమని తెలిపారు. అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతున్న పనులతో చాలా డిమాండ్ వస్తుందని అన్నారు. దానికి తగిన విధంగా షోరూమ్స్ ఆంధ్ర రాష్ట్రానికి రావడం శుభ పరిణామమని తెలిపారు. మరిన్ని షోరూమ్స్ ఆంధ్రప్రదేశ్కు రావాలని ఆకాంక్షించారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లో ఆధునీకరించిన జోయా లూకాస్ షోరూంను మంత్రి కొల్లు రవీంద్ర రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షోరూంలో ఉన్న విస్తృత శ్రేణి ఆభరణాలను పరిశీలించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. సరికొత్త బ్రైడల్ కలెక్షన్ను పరిశీలించారు. బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ప్రారంభించారు. అనంతరం మోడల్స్ బ్రైడల్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచంలో 175 షోరూంలు, భారతదేశంలో 103, ఆంధ్రప్రదేశ్లో 17 షోరూంలు ఉన్నాయని తెలిపారు. 2011లో
నెలలో విజయవాడలో ప్రారంభించిన బ్రాంచ్ ప్రజల ఆదర అభిమానాలు చూరగొందన్నారు. విజయవాడలోని షోరూంను ఆధునీకరించి పునః ప్రారంభించుకోవడం ఆనందదాయకమని అన్నారు. మరో 2 ఫ్లోర్లలో వేలాది రకాల డిజైన్లు వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచారన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు ఎంతో ఇష్టపడే బంగారానికి విజయవాడ కూడలిగా మారిందన్నారు. బంగారం అనేది కుటుంబంలో ఒక భాగమైందని తెలిపారు. ఈరోజు నూతన నవ్యాంధ్రప్రదేశ్లో మనకి భారతీయులకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ముందు ముఖ్యంగా మహిళా లోకానికి గోల్డ్. ఆ గోల్డ్కి విజయవాడ ఒక హబ్గా తయారైంది. విజయవాడలో అనేక రకమైనటువంటి బ్రాండెడ్ షోరూమ్స్, మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ పెడుతున్నారు. దాంట్లో అందరికన్నా మరి ముందుంది జాయ్ ఆలుకాస్. దీంట్లో 103 షోరూంలు త్రూఅవుట్ ఇండియాలో, దాదాపు 170 షోరూంలు ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో ఆంధ్రాలోనే 15 బ్రాంచులతో మరి ఇవాళ ఆ 15 బ్రాంచుల్లో కూడా విజయవాడలో అత్యధిక పెద్ద బ్రాంచ్ని షోరూమ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడే మోడర్న్గా అయినటువంటి కాంప్లెక్స్ని ఓపెన్ చేసాం. చాలా బాగుంది. ఇవాళ గోల్డ్ అనేది ప్రతి కుటుంబంలో భారతీయులకి 140 కోట్ల మంది కుటుంబ సభ్యుల్లో ఒక భాగం అయిపోయింది. అందరూ కూడా అందులో ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్, బ్రైడల్ కలెక్షన్స్ కానీ, అలాగే డైమండ్ జ్యువెలరీ కానీ, అంటే మామూలుగా 2 కాసులు 1 కాసుతో ఉన్నటువంటి నగలతో పాటు అత్యధికమైనటువంటి బడ్జెట్లో కూడా ఇక్కడ నగలు మరి మంచి నాణ్యమైనటువంటి క్వాలిటీతో చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది షోరూము. ఇది ఈ రాష్ట్ర ప్రజలకి జాయ్ ఆలుకాస్ బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇలాంటి షోరూంలు మరిన్ని రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపు 1200 మందికి ఎంప్లాయ్మెంటు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. సంతోషం. మరిన్ని షోరూములు రావాలి. ఎన్ని షోరూములు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో మరింత వ్యాపారం. గోల్డ్ అనేది ఫర్ ఎవర్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ జాయ్ ఆలుకాస్. ప్రపంచంలోనే మరి బంగారం ఏవైతే వస్తువులు తయారు చేస్తారో జాయ్ ఆలుకాస్ ఒక ట్రేడ్ మార్క్. అది దాదాపు ప్రపంచంలో 170 షోరూమ్స్తోనూ, అదేవిధంగా దాదాపు 103 షోరూమ్స్ ఇండియాలో, ఆంధ్రాలో 17వ షోరూమ్ మరి ఆంధ్రాలో కూడా రావడం. మరి 2011లో విజయవాడలో మరి ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక 2 ఫ్లోర్స్లో ఈరోజు అత్యంత అధునాతనమైనటువంటి మిషనరీతో తయారు చేసినటువంటి మరి బంగారాన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభించుకోవడం చాలా శుభదినం. మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి షోరూమ్స్, ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మన అమరావతి నిర్మాణం అలాగే వేగవంతంగా జరుగుతున్నటువంటి పనులతో చాలా డిమాండ్ వస్తుంది. దానికి తగిన విధంగా షోరూమ్స్ కూడా మరి ఆంధ్ర రాష్ట్రం రావడం ఇది చాలా శుభపరిణామం. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరిన్ని షోరూమ్స్ మన ఆంధ్ర రాష్ట్రం రావాలని చెప్పి కోరుతాం. For coming here, we would like to invite you all for the relaunch of our showroom here. It's a token of our gratitude for all the people in the city who's seen us as one of them and us giving back with the new collections. We have thousands of never before seen sets here. This is our 175th showroom, 70 abroad and 105 here. Do visit. We are having many offers as of now, and thank you all for your hospitality. Thank you once again. అంటే మనది ఇప్పుడు డైమండ్ బ్రిలియన్స్ షో అని చెప్పి ఈరోజు మనం ఈవినింగ్ 5 o'clockకి మన ఎమ్మెల్యే బోండా గారి చేత అండ్ మన మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారితో ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే బ్రిలియన్స్ షో ఏంటంటే మనం వరల్డ్ వైజ్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ మనకి ఎక్కడ దొరకని మోడల్స్ మన దగ్గర పెట్టి మనం పెట్టడం జరిగింది. అలానే మనకి ఏంటంటే వరల్డ్ వైజ్ మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 170+ బ్రాంచెస్ ఉన్నాయండి మనకి. అండ్ 103 బ్రాంచెస్ ఓన్లీ ఇండియా వైజే ఉన్నాయి. అండ్ ఆంధ్రాలో కూడా మనకి ఏంటంటే 15 బ్రాంచెస్ ఉన్నాయండి. దాంట్లో విజయవాడ వన్ ఆఫ్ ది మోస్ట్ పెద్ద బ్రాంచ్ అండి ఇది. మనకి ఏంటంటే ఇప్పుడు స్క్వేర్ వైజ్ అంటే సేల్స్ ఏరియా వైజ్ చూసుకున్నా కూడా మనకి ఏంటంటే చాలా పెద్ద బ్రాంచ్ అండి విజయవాడ అనేది.
ఓకే. సో డైమండ్ కూడా మనకి మంచి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డైమండ్ ఏంటంటే ప్రతి ₹1,00,000 పర్చేజ్ చేస్తే కనుక మనకి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇవ్వబడుతుందండి. సో మంచి ఆఫర్ అండి ఇది. కస్టమర్లందరూ కూడా మనకి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఆఫర్ వచ్చేసరికి జూన్ 8 వరకు ఉంటుందండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. 23rd అండి. మే 23rd నుంచి స్టార్ట్ అయ్యి ఈ నెక్స్ట్ మంత్ 8 వరకు అండి. జూన్ 8 వరకు ఈ ఆఫర్ మనకి ఉంటుందండి. అందరూ వినియోగించుకోవాలండి. థ్యాంక్ యూ. నా పేరు శివనాయుడు అండి. నేను బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ని. వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్తీ హెల్దీ హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మహోత్సవాలను ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని మీడియాతో పాటు ప్రతి వర్గం సమిష్టి భాగస్వామ్యంతో ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్రలో నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. కలెక్టర్ శ్రీ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి థీమ్ ఆధారిత యోగాంధ్ర మహోత్సవాలపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని, కనీసం 2 కోట్ల మందికి యోగా నేర్పే లక్ష్యంతో వీటిని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో దాదాపు 10 లక్షల నుండి 15 లక్షల మందికి యోగాను నేర్పించేందుకు గాను ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఇందుకోసం దాదాపు 2,500 మంది యోగా ట్రైనర్ల సేవలను ఉపయోగించుకోనున్నామన్నారు. ప్రతి గ్రామ, వార్డు, సచివాలయం పరిధిలో 7 ట్రైనర్లు అందుబాటులో ఉంటారని, ఒక్కో ట్రైనర్ ఒక్కో సెషన్కు 50 మందితో యోగా అభ్యాసం చేయించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణలో జిల్లాను ఆదర్శవంతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామన్నారు. యాంకరింగ్ డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసరు, అలాగే స్టేట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాలో డిఎంఎండ్హెచ్ఓ, అలాగే డిసి ఆరోగ్యశ్రీ వీళ్ళని కూడా, అలాగే డిఐపిఆర్ఓ వీళ్ళని కూడా మనము కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా పెట్టుకొని ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్స్లో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ జిల్లాలో ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే 2014లో గౌరవ ప్రధానమంత్రి వారు యునైటెడ్ నేషన్స్తో మీటింగ్తో ఈ డేని డిక్లేర్ చేసి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరానికి అడుగు పెడుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఒక నెల అంతా మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు వినూత్నంగా యోగా కార్యక్రమాలు చేసి మొత్తం రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమాన్ని టేకప్ చేశారు. దీంట్లో భాగంగా మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. దీనికి ప్రత్యేక జిల్లాధికారులని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క గ్రామాల్లో, ప్రతి ఒక్క మండలాల్లో, మన డివిజన్స్లో, అలాగే జిల్లా స్థాయిలో కూడా యోగా గురువులు, యోగా మాస్టర్ ట్రైనర్సు, అలాగే యోగా ట్రైనర్స్ని మనము సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపుగా 7 నుంచి 8 మంది యోగా ట్రైనర్స్ని మనం రెడీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క యోగా ట్రైనరు ఒక్కొక్క సెషన్కి 50 మందికి కొత్తగా యోగా నేర్పిస్తారు. ఈ నెలంతా ఇదే పనిలో ఉంటాము. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ మొదలైంది. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటారు. మన జిల్లాలో దాదాపుగా ఈ 2,500 మంది యోగా ట్రైనర్స్ ఉండబోతున్నారు. ఇంతమంది రెడీ చేసిన తర్వాత వీళ్ళు ఒక్కొక్క సెషన్కి 50 మంది చొప్పున 10 నుంచి 15 లక్షల మందికి ఈ నెలలో యోగా నేర్పించి ఒక పెద్ద ఎత్తున ఈ యోగాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాము. ఎందుకు యోగా అంటే, యోగా మీకు తెలిసే ఉంది, ఇది మన దేశ సంపద, మన ట్రెడిషన్, మన కల్చరు. యోగాకి ఇండియా నుంచి ఆరిజిన్ అయిన యోగా ఈరోజు విఖ్యాతి పొందింది. వేరే వేరే రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు. దాదాపుగా 70 కంట్రీస్లో, బయట కంట్రీస్లో యోగాని ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళన్నిటికీ మహాగురువు ఇండియా అయింది. కాబట్టి ఇండియాలో మనం దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా చాలా అవసరము. ఈ వర్క్ ప్రెషరు, అలాగే ఈ లైఫ్ స్టైల్ ప్రెషర్ వల్ల చాలా వరకు యోగాన్ని లేదా అండర్మైన్ చేస్తున్నారు, లేదా చాలామంది మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ప్రతి ఒక్క సిటిజన్స్కి ఇది మన ట్రెడిషను, ఇది మన కల్చరు. దీన్ని ప్రాక్టీస్ చేస్తే మనము మందుల నుంచి దూరంగా ఉండొచ్చు, హాస్పిటల్ నుంచి దూరంగా ఉండొచ్చు, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, ఫిజికల్గా, సైకాలజీగా మనం ఫిట్గా ఉండొచ్చు అని గుర్తు చేయడానికి ఈ ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. సో దీనికి ఇప్పుడు చూసుకుంటే మన జిల్లాలో ప్రతిరోజు ఒక్కొక్క థీమ్ బట్టి వెళ్తున్నాం. అంటే మనకు తెలిసే ఉంది, ఇప్పుడు మీడియా మిత్రులు ఉన్నారు, మీది ఒక టీం గ్రూప్ ఉంటుంది, అలాగే అఫీషియల్స్, అలాగే మన ఎంజినియర్స్ లేబర్ అయితేనేంటి, లేదా మెడికల్ స్టాఫ్ టీం అయితేనేంటి, అలాగే వెహికల్స్ డ్రైవర్స్ అయితేనేంటి, లారీ డ్రైవర్స్ అయితేనేంటి, అలాగే మన మున్సిపల్ కార్మికులు అయితేనేంటి, వర్కర్స్ అయితేనేంటి, వీళ్ళందరికీ ఒక గ్రూప్, వీళ్ళందరికీ ఒక్కొక్కరు ప్రత్యేకంగా మనం థీమ్ బేస్డ్గా పెట్టుకొని వచ్చే జూన్ 21 వరకు ప్రతిరోజు ఒక టీం లాగా తీసుకెళ్ళి వాళ్ళకి ప్రత్యేకంగా పిలిపించి వాళ్ళందరినీ ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళకి బేసిక్ యోగా అయితే 45 మినిట్స్ యాజ్ పర్ ది ఆయుష్ ప్రోటోకాల్, బేసిక్ యోగా ప్రోటోకాల్ ఉందో, అంటే అవన్నీ సింపుల్గానే ఉంటాయి, అవన్నీ టీచ్ చేస్తూ వాళ్ళకి టీచింగ్ చెప్పడమే కాకుండా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళని ప్రాక్టీస్ చేసుకొని
వాళ్ళు లైఫ్ లాంగ్ దాన్ని పాటించేలాగా ఉండాలి. దీనివల్ల మనకు ఈ ఏదైతే లైఫ్ స్టైల్ డిసీజ్ ఉంటాయో, బీపీ అయితేనేంటి, షుగర్ అయితేనేంటి, లేదా స్ట్రెస్ అయితేనేంటి, హైపర్ టెన్షన్, ఇవన్నీ తగ్గుతాయి యోగా చేయడం వల్ల. మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. మనం వర్క్ చేయడానికి కానీ, లేదా మనం ఆలోచించడానికి కానీ, లేదా పిల్లలకు చదవడానికి కానీ ప్రతి ఒక్కరికి ఇది దోహదపడుతుంది. కాబట్టి యోగాని పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీనిలో భాగంగా సెక్రటరీ సార్ కృష్ణబాబు సార్ మన జిల్లాలో వచ్చి మొన్న అది చదువు కలెక్టర్ గారు చెప్పినట్టుగా సార్ మనకి ఎంతో ఇదిగా చెప్పారు. వెల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ మెగా సక్సెస్ఫుల్ ఈవెంట్. అందులో భాగంగా సార్ చెప్పినట్టుగా అన్ని ప్రోటోకాల్స్ మేము ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాము. దీనిలో మెయిన్గా వచ్చేసి మనకు వచ్చేసి యోగా మాస్టర్స్ని రిజిస్ట్రేషన్ చేయడం అనేది మనకి ఎయిమ్ అన్నమాట. ఇప్పుడు దానిలో రిజిస్టర్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఒక గుర్తింపు కలిగిన సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేయబడుతుంది. అది ఎవరైనా కానీ దానిలో రిజిస్టర్ చేసుకోవచ్చు. మాస్టర్ ట్రైనర్స్, ఎన్జిఓస్ కానీ, లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ దానిలో రిజిస్టర్ చేసుకుంటే కనుక మనకి మంచి సర్టిఫికేట్, రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సార్ చెప్పిన వాటితో పాటు ఇది కూడా మనకి కొంచెం పబ్లిక్లోకి తీసుకొని వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. జర్నలిస్ట్కి రేపు మార్నింగ్ యోగా ఉంటుంది. ఎల్లుండి గవర్నమెంట్ ఎంప్లాయీస్, జేఏసీ లీడర్స్కి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ద్వారా ఉంటుంది. అలాగే 26వ తారీఖు పోలీస్ అండ్ హోంగార్డ్స్కి, 27 వాకర్స్ అసోసియేషన్స్, 28 ఆటో అండ్ లారీ డ్రైవర్స్, వెహికల్ డ్రైవర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఉంటుంది. అలాగే 29వ తారీఖు స్పోర్ట్స్ పర్సన్కి ఉంటుంది. 30వ తారీఖు ఆర్టిస్ట్స్ ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళకి యోగా ఉంటుంది. 31వ తారీఖు రైతులకి, 1వ తారీఖు జూన్ 1వ తారీఖు స్టూడెంట్స్కి, జూన్ 2వ తారీఖు శానిటేషన్ వర్కర్స్కి యోగా పెట్టడం జరిగింది. అలాగే 3వ తారీఖు లేబర్ వర్క్స్ చేస్తున్న వాళ్ళకి డీసీ లేబర్స్ ద్వారా పెట్టడం జరుగుతుంది. అలాగే 4వ తారీఖు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి పెట్టడం జరుగుతుంది. 5వ తారీఖు డిజేబుల్ పర్సన్స్కి పెట్టడం జరుగుతుంది. 6వ తారీఖు లాయర్స్ మళ్ళీ బార్ అసోసియేషన్ మెంబర్స్కి, 7వ తారీఖు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, 8వ తారీఖు నర్సింగ్ స్టాఫ్, 9వ తారీఖు టీచర్స్, 10వ తారీఖు ఎంజేఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం వర్కర్స్కి, 11వ తారీఖు అంగన్వాడీ మరియు హెల్త్ వర్కర్స్కి, 12వ తారీఖు డాక్టర్లకి, 13వ తారీఖు విమెన్ ఎంటర్ప్రెనర్స్కి, 14 ఆటో టెక్నీషియన్స్కి, 15 ఫిషర్మెన్స్కి, 16 కాలేజ్ స్టూడెంట్స్కి, 15 సీనియర్ సిటిజన్స్ మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్స్కి, 18 టెంపుల్ ఎంప్లాయీస్కి, 19 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంప్లాయీస్కి, 20వ తారీఖు సెలబ్రిటీస్కి పెట్టడం జరుగుతుంది. 21వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది విశాఖపట్నంలో. ఇక్కడ కూడా ప్రతి ఏరియాలో, ప్రతి ఆఫీసెస్లో, జిల్లా స్థాయిలో కూడా జిల్లా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇది యోగా షెడ్యూల్. ఈ ప్రకారంగా మీరు కూడా అందరినీ మోటివేట్ చేసి మీరు కూడా పాల్గొని, అంటే రేపు జనరేషన్ ఉంటుందని రేపు మాత్రమే అన్ని కాదు, రేపటి నుంచి కంటిన్యూ అవ్వాలని అర్థం. రేపు స్టార్ట్ చేస్తే మరి ఇంకా ఒక నెల మొత్తం కంటిన్యూస్గా రావాలి. నంబర్ అంటే అన్లిమిటెడ్, అందరూ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క లొకేషన్లో దాదాపుగా 100 నుంచి 200 మంది వస్తున్నారు. సచివాలయం అయితే 50 మంది వస్తున్నారు. ఇప్పుడు జిల్లా ఆఫీస్ అనుకోండి, నాకు 50 మంది ఈజీగా చేస్తున్నారు కలెక్టరేట్లో. సో ఈచ్ సచివాలయంలో మినిమం 50 మంది చేస్తున్నారు. అందుకే మనము బై ది ఎండ్ ఆఫ్ ద మంత్ ఈజీగా 10 లక్షలు చేసేయచ్చు. అది మీరు చెప్పాలమ్మా మేడం, మీరు మోటివేట్ చేస్తే కొంతమంది వస్తారు. సెలబ్రిటీస్ ఎవరున్నారు విజయవాడలో, మనం ఇంకా ఈజీ రీచ్ అవుట్ అవుతున్నాం. వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి, అంటే ఇక్కడి నుంచి అరిజన అయిన వాళ్ళు లేదా ఇక్కడికి అనుబంధాలు ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాం, పిలిపిస్తాం. వీల్ ట్రై టు కాల్ దెమ్. నో, అదే కదా చెప్తున్నాను. ఒకటి ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు ఏంటి, బీఆర్టీఎస్ రోడ్ ఈజ్ యోగా స్ట్రీట్. మీరు ఏ రోజు ఇప్పటి నుంచి, ఇప్పుడే కాదు, ఈ నెల కాదు, ఈ నెల తర్వాత కూడా మార్నింగ్ 5:30 నుంచి 7:30 మీరు ఎక్కడ వెళ్ళి, వర్షం లేనప్పుడు ఎక్కడ వెళ్ళి అక్కడ చూసినా అప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. అక్కడ కొంతమంది అసోసియేషన్ వాళ్ళు వస్తుంటారు, కొంతమంది స్పెషల్ గ్రూప్ వస్తుంటారు, కొంతమంది ఇన్విటీస్ వస్తుంటారు. మీ కలెక్టర్ కూడా ఒకసారి అక్కడ ఉంటాడు. కానీ జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. దట్ విల్ బి యోగా స్ట్రీట్ నౌ అమ్మా. అదే ఆ టైంలో ప్రతిరోజు ఉంటారు, ఎవ్రీడే ఆయనే చేయిస్తాడు రోజు యోగా. అదే కాకుండా ఇంకొన్ని అన్ని కాన్స్టిట్యూన్సీలో ఒక పాయింట్ పెట్టమని చెప్పాను. అది ఈరోజు రేపు ఫైనలైజ్ అయిపోతుంది. సో అట్లా ప్రతి ప్లేసెస్లో యోగా, అంటే ఆ యోగా స్పాట్. ఇప్పుడు ఎలాగైతే పార్క్ వెళ్తాం, పార్క్ లాగా ఇది యోగా పార్క్ లాగా యోగా కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. ఉదయం అందరూ వెళ్ళి లైక్ ఈ వాకర్స్ వీళ్ళందరికీ ఎంతజియాస్ట్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళి యోగా చేసుకోవచ్చు. ఓకే, మీలో ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు? యాజ్ ఆఫ్ నో హ్యాండ్ రైజ్. సరే, రేపటి నుంచి చేయాలా? గుడ్, చేస్తున్నారా మీరు? ఎక్సలెంట్. ఇప్పుడు రేపటి నుంచి గుడ్, రేపటి నుంచి చేయిస్తాం. గుడ్. ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనరు, చైర్పర్సన్గా ఉంటారు. మండల రెవెన్యూ ఆఫీసరు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు, యూఓపీఆర్డీ, సబ్ ఇన్స్పెక్టరు,
మెడికల్ ఆఫీసరు అలాగే అదర్ ఎనీ మండల్ ఆఫీసర్స్ యాజ్ రిక్వైర్డ్ బై చైర్పర్సన్ పెట్టుకోవడం జరుగుతుంది. అమ్మ అవును, మా సర్టిఫికేట్స్ ఇస్తూ వెళ్తాం. ఎస్, వ్యాలిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఆయుష్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుందమ్మా అది యోగా. అలాగే విలేజ్ లెవెల్లో విలేజ్ సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ ఆఫ్ ది అక్కడ ఉన్న లోకల్ స్కూల్, హెడ్ కానిస్టేబుల్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్, ఏఎన్ఎం, ఎనీ అదర్ ఆఫీసర్స్. వీళ్ళు మెయిన్లీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. డిస్ట్రిక్ట్ కమిటీ మనమే, డిఎంఎండ్హెచ్ఓ, ఎన్టీఆర్ సేవా సిస్టమ్. కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ప్రారంభం కానున్న వర్షాకాలంలో సంక్రమించే వ్యాధుల నివారణ కోసం సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అపరిశుభ్రత, కలుషిత నీరు మరియు దోమకాటు ద్వారా కలిగే సీజనల్ వ్యాధుల వల్ల ప్రజల జీవన నాణ్యత, ఉత్పాదకతలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ రానున్న వర్షాకాలంలో ఆయా వ్యాధులను అదుపు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వర్షాకాలపు వ్యాధులు కొన్ని చోట్ల వెల్లడవుతున్న కోవిడ్ సంక్రమణకు సంబంధించి మంత్రి శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని ఏపీ ఐసీసీ భవనంలో సంబంధిత ఉన్నతాధికారులతో 2.5 గంటలు సమీక్ష చేశారు. డ్రోన్లు, మస్కిటీర్ వంటి యాప్లను వినియోగించుకుని రానున్న వర్షాకాలం తదనంతరం దోమల వ్యాప్తిపై పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఈ దశలో సత్ఫలితాలతో వ్యాధిని అరికట్టవచ్చని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటుగా దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా దోమల నిరోధక రసాయనాలు చిప్పటంతో మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. అదేవిధంగా దోమల సాంద్రతను గుర్తించడానికి ఉపయోగపడే మస్కిటీర్ యాప్ను కూడా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలి అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల మీటింగ్ హాల్ నందు వార్డు స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులో ఉన్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలని, అక్కడున్న సచివాలయ సిబ్బందితో ఆ వార్డులో గల సమస్యలన్నీ తెలుసుకుని తక్షణమే పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని, శాఖల మధ్య సమన్వయంతో గల సమస్యలను స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వార్డు స్పెషల్ ఆఫీసర్లు తాము ఏ శాఖకు సంబంధించిన వార్డులో గల ప్రతి శాఖకు సంబంధించిన సమస్యపై వారి చర్యలు తీసుకునేటట్లు ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, వార్డు స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి ఆటలను డ్రోన్ కెమెరాలతో చెక్ పెడుతున్న కృష్ణా జిల్లా పోలీసులు. వార్డు స్పెషల్ ఆఫీసర్లు వార్డులోని ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. రానున్న వర్షాకాలంలో డ్రోన్లు యాప్ల ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలి. అలసత్వాన్ని సహించమన్న మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్. విజయవాడ నగరంలో బాంబు కలకలం. విజయవాడలోని బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్కు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.